ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సికి ఉపయోగపడేటువంటి విద్యా దృక్పథాలు మొదటి పాఠ్యాంశం చూద్దామండి. డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది కనుక తప్పనిసరిగా ఈ వీడియోని వీక్షించండి. అదేవిధంగా మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. విద్య అర్థం భావన గురించి నేర్చుకుందామండి. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు ఓ మహాశయుడు. విద్య అనేది మానవ సుగుణం. విద్య మానవునికి మూడవ కన్ను వంటిది. మానవ సమాజాలు ఏర్పడిన తర్వాత వాటి నిర్వహణకు సమాజ సభ్యులందరినీ సమాయత్తం చేసి వారిని సమాజ నిర్వహణలో భాగం పంచుకోవడానికి జ్ఞానవంతులుగా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం సమాజం ఇతర వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థను రూపొందించుకుంది. సమాజంలోని ఇతర వ్యవస్థలైనటువంటి కుటుంబం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తదితర వ్యవస్థల నిర్వహణకు సమర్థవంతమైన విద్యావంతుల అవసరం ఉందని ప్రపంచంలో సమాజాలన్నీ ముక్తకంఠంతో అంగీకరించేటి విషయం. అంటే కుటుంబ వ్యవస్థకైనా, రాజకీయ వ్యవస్థకైనా, ఆర్థిక తదితర వ్యవస్థలకైనా సరే వాటిని నిర్వహించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క విద్యావంతుల అవసరం ఉన్నదని ప్రపంచంలోని సమాజాలన్నీ కూడా ముక్తకంఠంతో అంగీకరిస్తుంది. కనుక సమాజంలో విద్య అనేది చాలా అవసరం. ఇటువంటి అంశాన్ని ప్రధానంగా ఉపాధ్యాయులు సరైన రీతిలో అవగాహన చేసుకొని తదనుగుణంగా విధులను నిర్వహించవలసి ఉన్నది. విద్యా భావనను సార్వత్రికంగా అవగాహన చేసుకుని దానికి భారతీయ పాశ్చాత్య తాత్విక దృక్పథంతో విద్యా భావన ఎలా వివరించబడిందో తెలుసుకోవాలి. ఆధునిక సమాజంలో విద్య అనేది అందరికీ అవసరమండి. ఆధునిక సమాజంలో విద్య అనేది అందరికీ అవసరం. విద్య మానవుని యొక్క ప్రవర్తనను మార్చుతుంది. ఆధునిక సమాజంలో విద్య అనేది అందరికీ అవసరము. ఈ విద్య అనేది మానవుని యొక్క ప్రవర్తనను మార్చుతుంది. ఇక విద్య గురించి తత్వవేత్తలు, అదేవిధంగా విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, మత గురువులు కాలానుగుణంగా సామాజిక అవసరాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారండి. విద్య లేనివాడు వింత పశువు కాబట్టి విద్య అనేది సమాజంలో అందరికీ అవసరం. మరి విద్య అనేది మానవుని యొక్క ప్రవర్తనను మార్చుతుందని, మరి ఇలాంటి విద్య గురించి కొంతమంది తత్వవేత్తలు, అదేవిధంగా విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, అదేవిధంగా మత గురువులు కాలానుగుణంగా, అదేవిధంగా సామాజిక అవసరాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందుకే విద్యకు ఒకే నిర్ణీత అర్థం ఇవ్వడం అనేది సాధ్యము కాదండి. ఈ యొక్క తత్వవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, మత గురువులు కాలానుగుణంగా ఈ యొక్క విద్యకు తమ అభిప్రాయాలు అయితే ఇచ్చారండి. ఇక నెక్స్ట్ పోతే విద్య యొక్క పరిమిత, అదేవిధంగా విస్తృత అర్థం గురించి మనం తెలుసుకుందామండి. విద్య పరిమిత, విస్తృత అర్థాలు. విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది. విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉందని చెప్పవచ్చండి. విద్య అనేది చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానంగా, విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానంగా లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసంగా మనము నిర్వచించవచ్చు. అసలు విద్య అంటే ఏం సార్ అంటే
విద్య అంటే విద్యార్థి పాఠశాలలో వేసుకుంటే జ్ఞానాన్ని మనము విద్యగా చెప్పవచ్చు. లేదా జీవిత అనుభవం వల్ల, జీవితంలో వచ్చేటువంటి అనుభవాల వల్ల ఒక వ్యక్తిలో జ్ఞాన వికాసం వస్తుంది. ఆ యొక్క జ్ఞాన వికాసాన్నే మనము ఈ యొక్క విద్యగా చెప్పవచ్చు. ఇలా విద్య అనేది సంకుచిత అదేవిధంగా విస్తృత అర్థాలను కలిగి ఉందండి. విద్య అనేది సంకుచిత అదేవిధంగా విస్తృత అర్థాలను కలిగి ఉంది. పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునేటువంటి అంశాలు పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునే అంశాలు సంకుచితంగాను, అదేవిధంగా వీటితో పాటు నిజ జీవితానుభవాలను జోడించి నేర్చుకునే జ్ఞానాన్ని విస్తృతంగా మనము చెప్పొచ్చు. విస్తృత అర్థంగా చెప్పొచ్చు. ఇక్కడ సంకుచిత అర్థం అంటే ఇక్కడ పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకుంటే అంశాలు అంటే వివిధ రకాల సబ్జెక్ట్ నేర్చుకుంటామండి. దీన్ని మనం అంటే సంకుచితంగాను, అదేవిధంగా వీటితో పాటు వ్యక్తి యొక్క జీవితంలో లేదా జీవితానుభవాలను జోడించి నేర్చుకుంటుంటే ఆ జ్ఞానాన్ని మొత్తం ఏమంటాం మనం విస్తృత అర్థంగా చెప్పచ్చు. ఈ విధంగా విద్య అనేది మరి సంకుచితంగాను, అదేవిధంగా మరి విస్తృత అర్థంగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే విద్య అనేది పరిమిత అర్థము ఎలా మనం చెప్పవచ్చు చూద్దామండి. పరిమిత అర్థంలో విద్య అంటే అభివృద్ధి. విద్య అంటే సార్ అభివృద్ధి. పరిమిత అర్థంలో విద్య అంటే అభివృద్ధి అండి. విద్య అంటే అభివృద్ధి. పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు కాలక్రమాల కార్యక్రమాల ప్రభావ ఫలితం క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్. దీని మనం అంటే 3 Rs అంటే 3 Rs అంటే మనము ఇది ఒకసారి మనకి డిఎస్లో అడుగుతుందండి. ఇది 3R వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని అంశాలు, అదేవిధంగా కార్యక్రమాల ప్రభావ ఫలితం క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం రాయడానికి, అదేవిధంగా చదవడానికి, రాయడానికి, అదేవిధంగా ఆర్థమెటిక్గా లెక్కలు చేయడం మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి అంటే సర్టిఫికెట్స్ పొందడానికి మాత్రమే ఉపయుక్తమైనది. ఈ యొక్క పరిమిత అర్థంలో మరి విద్య అంటేనేమో అభివృద్ధి, వ్యక్తి యొక్క అభివృద్ధి చెప్తామండి. మరి వ్యక్తి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది? పాఠశాలలో ఏర్పడిన కొన్ని అంశాలు, అదేవిధంగా కార్యక్రమాల ప్రభావం వలన ఈ యొక్క విద్య అనేది మరి ఒక వ్యక్తిలో రావడం జరుగుతుంది. క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం ఈ యొక్క రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్ 3Rsకు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమైనది. ఇది పరిమిత అర్థంలో. ఇక నెక్స్ట్ పోతే విస్తృత అర్థంలో విద్య అంటే ఏందో మనం చూద్దామండి. విస్తృత అర్థంలో విద్య అంటే కేవలం 3Rs చదవడం, రాయడం, లెక్కించడం మాత్రమే కాదు. రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ ఆర్థమెటిక్ లెక్కించడమే కాదు, అంటే అదనంగా ఉంటుందండి. అంటే దీని యొక్క పరిధి అనేది ఎక్కువ ఉండడం వల్ల దీన్ని మనం విస్తృతంగా మనం పరిగణించవచ్చు. మరి ఏంటి సార్ అంటే జీవితమే విద్య. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుంటే అది నిరంతరం మనం ఒక విషయం నేర్చుకోవాలండి. అంటే ఈ విధంగా నిరంతరం అనేది మనం నేర్చుకున్నాం కాబట్టి జీవితమే అనేది ఒక విద్య. అంటే జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం కాబట్టి జీవితమే ఒక విద్య. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే మనం ఎల్లప్పుడూ మనం నేర్చుకుంటూ ఉంటే మనలో జ్ఞానము పెంపొందుతూనే ఉంటుంది. అంటే నిన్న ఉన్న జ్ఞానము ఈరోజు నేర్చుకుంటే జ్ఞానం అభివృద్ధి అవుతుంది, రేపు నేర్చుకుంటే ఇంకా జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ఈ విధంగా జీవితాంతం నిరంతరం మనం విద్య నేర్చుకోవడం వల్ల మనలో జ్ఞానం అనేది పెంపొందుతూ ఉంటుంది. దీన్ని మనం విస్తృతార్థంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఇది తల్లి గర్భం నుంచి మృత్యు వరకు కొనసాగుతూనే ఉంటుంది. విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి. ఈ యొక్క విస్తృతార్థంలో విద్య అనేది మానవ జీవితంలో అవిరామ కృషి. అంటే విరామము లేకుండా మనం కృషి చేస్తూ ఉంటే ఈ యొక్క విద్య కూడా మనం నేర్చుకోవచ్చు అండి. ఉదాహరణ 10th క్లాస్ అయిన వాళ్ళు 10th క్లాస్ స్టాప్ చేస్తే తనకున్న జ్ఞానం అంతటితో ఆగిపోద్ది.
ఇంటర్మీడియేట్ కొనసాగిస్తే జ్ఞానం పెరుగుతుంది. అదే డిగ్రీ చదివితే ఇంకా జ్ఞానం పెరుగుతుంది. ఈ విధంగా మన జీవితాంతం మనం విద్య నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది విస్తృతార్థంగా పరిగణించబడి మనలో జ్ఞానం అనేది పెంపొందుతుంది. ఇక నెక్స్ట్ పోతే విద్య అనేది మానవ జీవితంలో జరిగేటువంటి అవిరామ కృషి. విస్తృత అర్థంలో ప్రతి అనుభవం విలువ విద్యాపరమైన విలువ కలిగి విస్తృత అర్థంలో ప్రతి అనుభవం కూడా విద్యాపరమైన విలువ కలిగి మానవుడి ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడుకు మార్పు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక విస్తృత అర్థంలో విద్య అనేది మరి ఎప్పటికప్పుడు కూడా మానవ యొక్క ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా మరి మార్పు చేయడకు ఈ యొక్క విస్తృతార్థంలో విద్య అనేది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ విద్య అనేది అపరిమితమైనది కాకుండా విద్య అనేది అపరిమితమైనదే కాకుండా సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య అనేది అపరిమితమైనదే కాకుండా సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా విశ్వ మానవుణ్ణి తయారు చేస్తుంది ఈ యొక్క విద్య అనేది. అంటే ఇక్కడ సంకుచిత అర్థంలో ఏదో పాఠశాలలో కొంత విద్య నేర్చుకుంటాము, పట్టాలు పొందుతాము. అదే విస్తృత అర్థంలో అయితే నిజ జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. ఇది జీవితాంతం మనం కొనసాగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తి సంపూర్ణ మూర్తివర్త అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇలాంటి విద్య వల్ల ఏమవుతుందంటే విశ్వమానవుణ్ణి తయారు చేస్తుంది. ఇది సంకుచిత అర్థము, విస్తృత అర్థము. అర్థమైంది కదండి. ఇక నెక్స్ట్ పోతే విద్య పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు. విద్య గురించి ఈ యొక్క పాశ్చాత్య తత్వవేత్తలు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారో మనము చూద్దామండి. వారి యొక్క అభిప్రాయాలు చూద్దాం. నెక్స్ట్ విద్య అనే పదం ఏం పదం అండి? విద్య అనే పదం విద్ అనేటువంటి సంస్కృత పదం నుండి విద్య అనే పదము విద్ అనేటువంటి ఈ యొక్క సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. విద్య విత్ సంస్కృతం ఇలా మీరు అనుసంధానం చేయాలండి. విద్య విత్ సంస్కృతం దీన్ని ఎలా అనుసంధానం చేయడం వల్ల మనకి తొందరగా వస్తుంది. విద్య అనే పదము విద్ అనేటువంటి సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. ఏంటి సార్ విద్ అంటే? విద్ అంటే తెలుసుకోవడం, అదేవిధంగా సంభవించడం లేదా కనుగొనడం, భావించడం అనేటువంటి మరి అదేవిధంగా అవగాహన అనేటువంటి వివిధ అర్థాలు ఉన్నాయండి. విత్ అంటే తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనేటువంటి వివిధ అర్థాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ కాబట్టి విద్య అంటే వీటన్నిటి సమ్మేళనం వలన కలిగే జ్ఞానం అని చెప్పవచ్చు. వీటన్నిటి సమ్మేళనం వలన తెలుసుకోవడం ద్వారా, సంభవించడం ద్వారా, కనుగొనడం ద్వారా, భావించడం ద్వారా, అవగాహన చేసుకోవడం ద్వారా మరి మనకు వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానమే మనం విద్యగా మనము చెప్పవచ్చు. ఇక విద్యకు సమానార్థం ఉన్నటువంటి ఒక ఆంగ్ల పదం ఉందండి. దీన్ని మనం అంటే ఎడ్యుకేషన్ అంటాం. విద్యకు సమాన అర్థం ఉన్నటువంటి ఒక ఆంగ్ల పదం ఉంది. ఈ ఆంగ్ల పదం విద్యను మనం అంటే ఎడ్యుకేషన్ అంటామండి. ఈ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాషలో, విద్య ఏమో సంస్కృత భాష, విద్య అనేది సంస్కృత భాష. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాష, విత్ సంస్కృతము, ఎడ్యుకేషన్ లాటిన్. ఈ యొక్క విద్యకు సమానార్థం ఉన్నటువంటి ఆంగ్ల పదం అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఉంది. ఈ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాషలో ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్ అటువంటి పదాల నుండి పుట్టిందండి. ఈ యొక్క ఎడ్యుకేషను విద్యకు సమానార్థం ఉన్నటువంటి ఒక ఆంగ్ల పదం ఉంది. ఈ ఆంగ్ల పదం మనము ఎడ్యుకేషన్ అంటాము. ఈ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్ అటువంటి పదాల నుండి పుట్టింది. మరి ఎడ్యుకేషన్లోని ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం అండి. ఎడ్యుకేషన్లో EDUCATAON ఎడ్యుకేషన్ ఉంది. ఈ ఎడ్యుకేషన్లో ఈ అనే మొదటి పదం ఉందండి. ఈ ఎడ్యుకేషన్ ఈ అంటే అవుట్ ఆఫ్ అని,
అదేవిధంగా డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం, టు బ్రింగ్ అప్, వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం వస్తుందండి. అదేవిధంగా దారి చూపటం, ఇంకేంటండి దారి చూపడం అండి. దారి చూపడం అనే భావాన్ని తీసుకువస్తుంది. చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్‌లోని ఈ అంటే ఔట్ ఆఫ్ అని, డ్యూకు అంటే వృద్ధిలోకి తీసుకోవడం, టు బ్రింగ్ అప్ అని అర్థం వస్తుందండి. మరి దారి చూపడం, ఎడ్యుకేషన్ అంటే దారి చూపడం అనేటువంటి భావాన్ని ఇస్తుందండి. దారి చూపడం, వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం వస్తుంది. దారి చూపడం అనే భావన కూడా వస్తుంది. నెక్స్ట్ పోతే జ్ఞానము అంటే కేవలం సమాచార సేకరణకే కాకుండా, జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణ కాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యం అని చెప్పవచ్చండి. ఇక్కడ జ్ఞానం అంటే ఏంది? అంటే జ్ఞానం అంటే కేవలం మనం సమాచారాన్ని సేకరించడం కాదు. ఆ సేకరించిన సమాచారాన్ని సరి అయిన రీతిలో జీవన స్థితిగతుల్లో మన మన దైనందిన జీవితంలో ఆచరించేటువంటి ఒక నైపుణ్యంగా మనం చెప్పవచ్చండి. ఇదే మనకి జ్ఞానం అంటే. ఇంకా జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణ కాకుండా ఈ పొందినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరించేటువంటి నైపుణ్యంగా చెప్పవచ్చు ఈ యొక్క జ్ఞానం అని. మరి అప్పుడే అది విజ్ఞానం అవుతుంది. ఎప్పుడైతే మనం సేకరించిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవన స్థితిగతులు మనం ఆచరిస్తామో అప్పుడే ఆ జ్ఞానం అనేది విజ్ఞానం అవుతుంది. అంటే ఆచరించడం మాత్రమే ఆ జ్ఞానం అనేది విజ్ఞానం అవుతుంది. మరి విద్య గురించి పాశ్చాత్య శాస్త్రవేత్తలు అభిప్రాయాలు మరి రకరకాలుగా వెలుబుచ్చారు. అవన్నీ ఒకటి చూద్దామండి. ఈ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. తప్పులను తొలగించి, మనకి ఇక్కడ కీవర్డ్ అండి, తప్పులను తొలగించి అని అనగానే మనకి సోక్రటిస్ అని గుర్తు రావాలి. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్యని సోక్రటిస్ చెప్పాడండి. ఇక్కడ లేకపోతే సంతోషాన్ని బాధను సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ఎవరంటే ప్లేటో అండి. అంటే ప్లేటో ఎప్పుడు కూడా సంతోషం ఉంటాడండి. సంతోషంగా ఉండి బాధను కూడా సమానంగా అనేటువంటి మనం కీవర్డ్ చూస్తే మనం ప్లేటో అనేటువంటి కీవర్డ్ గుర్తు రావాలి. ఈ కీవర్డ్ ప్లేటో అనే విద్యావేత్త మనకి గుర్తు రావాలండి. నెక్స్ట్ పోతే దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు రూపొందించేది విద్య అని అరిస్టాటిల్ అనండి. ఇక్కడ దృఢమైన అంటే రెండుసార్లు విషయం అనుకోండి, అది అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం మనం పరిగణించవచ్చు. ఇక నెక్స్ట్ పోతే మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని కొమ్యూనియన్ అన్నారండి. మనుషులను సార్థకులుగా తయారు చేసే విద్యని కొమ్యూనియన్ చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్, సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య. ప్రగతిశీల వికాసాన్ని కలిగించే విద్యని పెస్ట్రాలజీ అండి. ఇక్కడ సహజమైన సుశీలమైనటువంటి కీవర్డ్ చూసినట్టు మనకి పెస్ట్రాలజీ గుర్తు రావాలి. సహజమైన సుశీలమైన అనగానే మనకి పెస్ట్రాలజీ గుర్తు రావాలి. ఇక నెక్స్ట్, జీవిలో ఆచరించి ఉన్న దాన్ని వివర్తనము చేసేదే విద్య. జీవిలో ఆచరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్యని అన్నది ఎవరంటే ప్రోబెల్ అండి. జీవిలో ఆచరించి అనేటువంటి కీవర్డ్ చూస్తే మనకి ప్రోబెల్ గుర్తు రావాలి. నెక్స్ట్, శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు జీవితానికి సంబంధించి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేది విద్య అని టీపీ అన్నానండి. దీనిలో కీవర్డు శిశువు తన ఉత్తమ సామర్థ్యాలు వస్తే ఆ కీవర్డ్ బట్టి మనము టీపీ సన్నంగా మనం గుర్తుపట్టాలి. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ విద్యార్థి చూద్దాండి. నెక్స్ట్ విద్యావేత్త
తన పరిసరాలను తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్య అని జాన్ డ్యూ అన్నారండి. ఏమిటంటే వ్యక్తి తన తన అవసరాలను, తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్య అని జాన్ డ్యూ అన్నారు. దీంట్లో తన శక్తి పరిసరాలను, తన పరిసరాలను నియంత్రించగలిగినటువంటి కీవర్డ్ గుర్తుపడాలి. ఏంటిది? తన పరిసరాలను నియంత్రించగలిగేటువంటి కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే మనం జాన్ డ్యూయిగా గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే మనస్సును నియంత్రించడమే విద్య. మనస్సును నియంత్రించడమే విద్యని ఎమర్సన్ చెప్పండి. మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎమర్సన్. ఈ విధంగా గుర్తుపట్టారు. నెక్స్ట్, వ్యక్తి యొక్క ఆలోచన శక్తి లేదా వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరి అయిన విద్య. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే ఓరు డెకార్డ్ అని గుర్తుపెట్టవలసి ఉంటుంది. ఇవి విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. ఇక నెక్స్ట్ పోతే సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్యని సెన్సార్ అనండి. సంపూర్ణ జీవితం సెన్సార్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ సంపూర్ణ జీవితం సెన్సార్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని అన్నదంటే రెడిన్. పరిణతి చెందని వారిపై చూపు ప్రభావం విద్య అనేది రెడిన్ అని. ఇక్కడ పరిణతి చెందినవారు, పరిణతి చెందని వారు మన కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే మన రెడిన్ అని మనము గుర్తుపరచాము. ఇక నెక్స్ట్ పోతే రాజకీయంగా, ఆర్థికంగా. ఇక్కడ రాజకీయం, ఆర్థికం, సంస్కృతి గుర్తుపెట్టుకోవాలండి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింప చేసేదే విద్య అని పాలో ప్రిమరీ అనడం అనేది జరిగిందండి. దీనిలో మనం కీవర్డ్ ఏంటంటే రాజకీయం, ఆర్థికం, సంస్కృతి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అనేటువంటి విషయాలు మనం గుర్తుపెడితే మనం ఇక్కడ పాలో ప్రిమరీ మనం గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ పోతే ఇక విద్య లక్ష్యం అనేది కేవలం వ్యక్తి యొక్క అంతర్గత శక్తులను వెలికి తీయడమే కాదు, ఆ అంతర్గత శక్తులను ఎలా ఉపయోగించాలో తెలుపుతండి. విద్య ఏం చేస్తుందంటే, విద్య అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత శక్తులు, లోపల ఉండే అంతర్గత శక్తులు, తన సృజనాత్మక కావచ్చు, టాలెంట్, నాలెడ్జ్ కావచ్చు, లేదా ఏదైనా అంతర్గత శక్తులు వెలికి తీయడం కాదు, ఆ అంతర్గత శక్తులను ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది ఈ యొక్క విద్య అనేది. ఈ నిర్వచనాల్లో కొన్ని ఆధ్యాత్మికతలను పెంపొందించినప్పటికీ కొన్ని భౌతికతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆ విద్య ద్వారా భౌతిక సంపద సృష్టికి మార్గం చూపుతున్నది తెలుస్తుందండి ఈ యొక్క నిర్వచనాల ద్వారా. ఇక్కడ విద్య అనేది అంతర్గత శక్తులను విధియడం కాదు, ఆ అంతర్గత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతుంది విద్య అనేది. అందుకని ప్రతి వ్యక్తి కూడా విద్య అనేది అవసరం. ఇక నెక్స్ట్ పోతే భారతీయ విద్య తత్వవేత్తల అభిప్రాయం. విద్య గురించి భారతీయ విద్యా తత్వవేత్తలు వారి యొక్క అభిప్రాయాన్ని వినిపించారండి. ఏం చూద్దాం. ఇక్కడ విద్ అనగా తెలుసుకోవడం. విద్దు అనే సంస్కృత ధాతు నుండి ఆవిర్భవించింది. ఇక విద్దు అనేది సంస్కృత ధాతు నుండి ఆవిర్భవించింది. అంటే మొదటిగా తనను తాను తెలుసుకోవడం, అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకోవడం, ఆత్మ గురించి తెలుసుకోవడం అనే ఉదాత్తమైన భావన నుంచి ఆవిర్భవించిందే విద్య. ఈ యొక్క విద్య అపరిమితమైనది. విద్య అనేది అపరిమితమైన, అంటే విద్య
ఈ సమయానికి ఆగిపోయింది కాదు, లేదా ఇంత టైంకి ఆగిపోయింది కాదు. విద్య అనేది ఎంతకాలం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విద్య అనేది అపరిమితమైనది. ఈ యొక్క విద్య అనేది వ్యక్తి యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుందండి. విద్య అనేది అపరిమితమైనది. అదే విధంగా విద్య అనేది సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది. ఈ యొక్క విద్యకు పరిమితి అనేది లేదండి. పరిధి అనేది లేదు. అంటే ఎంతైనా విద్యను మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క విద్య అనేది విశ్వమానవుడిని తయారు చేస్తుంది. విద్య అనేది విశ్వమానవుడిని తయారు చేస్తుంది. అంటే విద్య అనేది తెలుసుకోవడం. మరి విద్య అనేది సంస్కృత ధాతు నుండి ఆరంభించింది. అంటే విద్య అనేది మొదటగా తనంతా తెలుసుకోవడం, అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకోవడం, ఆత్మను గురించి తెలుసుకోవడం అనే ఉదాత్తమైన భావన గురించి ఆవిర్భవించింది విద్య. ఈ యొక్క విద్య అనేది అపరిమితమైనది. ఇది విద్య అనేది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుందండి. ఈ యొక్క విద్యకు పరిధి అనేది లేదు. ఎంతైనా మనము నేర్చుకోవచ్చు. ఈ యొక్క విద్య విశ్వమానవుణ్ణి తయారు చేస్తుంది. నెక్స్ట్ విద్య యొక్క నిర్వచనాలు. ఎవరు? భారతీయ విద్యా తత్వవేత్తలు ఈ యొక్క విద్య గురించి కొన్ని నిర్వచించారండి. ఆ యొక్క నిర్వచనం చూద్దాం. ఇవి కూడా ఇంపార్టెంటే, చూద్దామండి. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య అని గాంధీజీ పేర్కొన్నారండి. గాంధీజీ దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే, వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వం. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వం అంటే ఎవరంటే గాంధీజీ అని మనం గుర్తుపట్టాలి. ఇక నెక్స్ట్, ఇక రెండవది అంటే వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతి. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వం అంటేనేమో గాంధీజీ, వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని లేదా పురోగతి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిందే విద్య అని ఠాగూర్ అన్నారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. అవునండి, శిశువు యొక్క అభివృద్ధి అనేది జీవితాంతం కొనసాగుతుంది. ఇది మనకు తెలిసింది సైకాలజీ. కాబట్టి ఇది విషయం అనేది ఎవరంటే జాకిర్ హుసేన్ అన్నారండి. ఇక నెక్స్ట్, మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకుడిగా తయారు చేయనిది విద్య అని అన్నది ఎవరంటే వేదాలు. విద్య అనేది నిస్వార్థ తత్పరునిగా అంటే స్వార్థం లేని వానిగా, మరి స్వావలంబకునిగా తయారు చేసింది అనగా మనకి ఇక్కడ వేదాలు అనేది గుర్తు రావాలి. ఇక నెక్స్ట్ ఉందండి, ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మోక్ష సాధనే విద్య. మోక్ష సాధనే విద్య అనేది ఎవరంటే ఉపనిషత్తులు అండి. ఏ శక్తులు? ఉపనిషత్తులు. రైట్. ఇక నెక్స్ట్, ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య. సాక్షాత్కారం అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? శ్రీ శంకరాచార్య గుర్తు రావాలి. రైట్. ఇంకా నెక్స్ట్, మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అంటే దైవిక లక్షణాలను, దేవునిలో ఉన్నటువంటి పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని అనేది ఎవరంటే స్వామి వివేకానంద. అంటే మానవుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి దైవాంశ పరిపూర్ణతను అంటే దేవునిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, అంటే మానవుల్లో అంతర్గతంగా ఉన్న దేవుని యొక్క లక్షణాలను బయటికి అభివ్యక్తం చేయడాన్ని, ఈ యొక్క దేవునిలో ఉండే మంచి లక్షణాలను ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాలను అభివ్యక్తం చేయడమే విద్య అని ఎవరు చెప్పారండి? స్వామి వివేకానంద. ఇది ఎలా గుర్తుపడంటే మానవుల్లో అంతర్గతం ఉన్న దైవాంశ పరిపూర్ణత మనకి స్వామి వివేకానంద మనకి గుర్తుపట్టాలండి. ఇక నెక్స్ట్, ప్రజల అవసరాలకు ఎవరు రాశారండి? ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా, ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్యని డిఎస్ కొఠారి చెప్పడం జరిగిందండి. ప్రజల అవసరాలకండి, ప్రజల అవసరాలకు అదేవిధంగా ఆశయాలు తగ్గట్టుగా ఉన్నదే అసలైన విద్యని డిఎస్ కొఠారి చెప్పండి. అవును, మరి ప్రజలకి ఏది అవసరమో వాళ్ళకి అదే బోధించాలి. వాళ్ళ యొక్క ఆశయాల దగ్గరగా విద్య ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనం కొట్టారి చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. పై నిర్వచనం గమనిస్తే విద్య అనేది సమగ్రమైనది. దాని ప్రభావానికి అనుగుణంగా జరిగే మార్పులను తదనుగుణంగా సమతుల్యం చేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందడానికి తోడ్పడుతుంది. ఈ యొక్క పై నిర్వచనం అన్నిటి మనం గమనిస్తే
ఈ యొక్క విద్య అనేది సమగ్రమైనది. అంతేకాకుండా ఈ యొక్క విద్య యొక్క ప్రభావానికి అనుగుణంగా జరిగే మార్పులను తదనుగుణంగా సమతుల్యం చేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందించడానికి ఈ యొక్క విద్య అనేది తోడ్పడుతుందని ఆ యొక్క పై నిర్వచనంతో మనము తెలుసుకోవచ్చు. సూక్ష్మంగా పొందే విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది. సూక్ష్మంగా పొందే విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది. స్థూలంగా లభించే విద్య అనేది సమగ్రమైనది. ఇది జీవితానుభవాలను జోడించి నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ 2 రకాల విద్య చూసామండి. ఒకటేమో సూక్ష్మంగా పొందే విద్య. ఈ యొక్క సూక్ష్మంగా పొందే విద్యేమో పాఠశాల దొరుకుతుంది. స్థూలంగా అంటే ఎక్కువ అంటే విస్తృతంగా మన విద్య నేర్చుకోవాలంటే జీవిత అనుభవాలను జోడించడం ద్వారా నిరంతరం కొనసాగే ప్రక్రియని మనము ఈ యొక్క స్థూలంగా మరి ఈ యొక్క విద్యగా మనం చెప్పవచ్చు. ఇది విద్య యొక్క నిర్వచనాలు, వాటి యొక్క కీవర్డ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో విద్య దాని యొక్క స్వభావం గురించి తెలుసుకుందామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.